మరి పాపలని నా యొక్క మెసేజెస్ ఇవ్వండి అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఆయన సజీవంగానే పైకి వెళ్ళారు. 40 రోజులు కంపల్సరీగా ఆ 12 మంది శిష్యులతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. క్రైస్తవం అంటే యేసు యొక్క అడుగుజాడల్లో నడిచేవారు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవం కింద లెక్కే. క్రీస్తు ఆరాధన అంటే క్రీస్తుని ఎవరైతే నమ్మి ఆయన యొక్క మార్గంలో నడుస్తారో వాళ్ళకి ప్రతిరోజు కూడా క్రిస్మస్ కింద లెక్కే. మరి ఇందాక డిసెంబర్ 25కి చారిత్రాత్మక ఆధారం లేదన్నారు, కానీ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి ప్రకారం 25వ తారీఖు నాటికి, అంటే బిడ్డ పుట్టిన తర్వాత మనకి జనన మరణాలు ఎలా ఏ విధంగా నమోదు చేస్తామో అదేవిధంగా ఆ దేశంలో కూడా 8వ రోజున ఆ సమీపం దేవాలయానికి వెళ్ళి శుద్ధి చేయించి ఆ పేరు, ఆ బిడ్డ పేరు, తండ్రి పేరు, బిడ్డ పేరు, నామకరణం చేసిన పేరు రిజిస్టర్ సంతకం పెట్టి రాజుగారు స్టాంప్ వేయాలి. ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి కాబట్టి. ఆ విధంగా మరియా వెళ్ళారు, తండ్రి వెళ్ళారు, ఆ బాబుని తీసుకెళ్లారు, శుద్ధి చేయించారు, 31 తారీఖున స్టాంప్ వేశారు. ఆ విధంగా యేసుక్రీస్తుని మనం 8 రోజులు వెనక్కి తిరిగి వస్తే అది డిసెంబర్ 25, అది ఫిక్స్డ్. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అక్కడ ఉన్నటువంటి చలికాలంలో కానీ, ఆ యొక్క నక్షత్రాల భూమండలం కానీ ఇవన్నీ కూడా సింబాలిక్గా సరిపోతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఏం చేస్తాం, యేసు మార్గంలో యేసు చెప్పినటువంటి మంచి మాటల మీద అనుసరిస్తూ మన పొరుగు వారిని అందరిని కూడా ప్రేమించాలని కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా, మరి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి, అర్థమయ్యేది ఉంటే క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ